కడపలో అంతా పసుమయంతో నిండిపోగా ఓ జవాన్ మాత్రం కన్నీటి లేఖతో మహానాడుకు వచ్చాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు విజయోత్సవాల సంబరాలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ అమానుష ఘటన అందరినీ కలిచివేసింది. తనకు జరిగిన గాయాలను ఎదుర్కొన్న సంఘటనలు లేఖలో పొందుపర్చి పుట్టెడు దుఃఖంతో మహానాడుకు వచ్చాడు. జమ్మూ కాశ్మీర్లో దేశ రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆర్మీ జవాన్ మోహన్ కు తన పొంతూరులో తమకు మాత్రం రక్షణ కరువైందని వాపోయాడు. ఆ కన్నీటి కథను ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించేందుకే మహానాడుకు వచ్చినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. మరి జవాన్ మోహన్ కన్నీటి కథ చంద్రన్నకు చేరేనా? న్యాయం జరిగేనా? అన్నమయ్య జిల్లాకు చెందిన ఏదైతే జవాన్ తన పొలం అన్యక్రాంతమైందని ఏదైతే మహానాడు వేదికగా ఈరోజు కడపలో అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అదేవిధంగా నారా లోకేష్ గారికి విన్నవించుకోవడానికి వచ్చాడు. ఒక జవాన్ ఆస్తి ఏ విధంగా అన్యక్రాంతమైంది, ఎవరు దానిపైన కన్నేస్తారో తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. మీరు జవాన్గా పనిచేస్తున్నారు, మీ ఆస్తి కబ్జా చేయడానికి కారణాలు ఏమంటారు? సార్, నా పేరు మోహన్ సార్, నేను పారామిలిటరీలో వర్క్ చేస్తున్నాను. మాది చిట్టెమారపల్లి గ్రామం, రామసముద్రం మండలం, అన్నమయ్య జిల్లా. సార్, మా గ్రామంలో మాకు 57 సెంట్ల భూమి ఉంది. అది తరతరాలుగా మా తాత ఆస్తి వారసత్వంగా వస్తున్న భూమి అది. ఆ భూమిని కొంతమంది కబ్జా చేయాలనేసి మేము లేనప్పుడు అమ్మా నాన్న ఒంటరిగా ఉండడం చూసి వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టి వాళ్ళని కొట్టడం, వాళ్ళని అనరాని మాట్లాడడం, చెప్పుకోలేని విధంగా బూతులు తిట్టడం, అలా చేసి వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు. సో లాస్ట్ టైము మేము సర్వే చేయించుకుంటే ఎవరి తప్పో తేలిపోతుందని కూడా సర్వే చేయించడం ప్రయత్నించాము. సర్వే కట్టి అప్పుడు చేయలేదు. సో ఆ ప్రయత్నంలో మేము ఆ ప్రయత్నం చేస్తుంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్ సార్ ఎగ్జాక్ట్గా ఆ టైంలో నేను జమ్మూ ఎలక్షన్స్లో ఉన్నాను. అమ్మా నాన్న మాత్రమే ఇంటి దగ్గర ఉన్నారు. ఆ టైంలో వాళ్ళని కొట్టి ఇబ్బందులు పెట్టి ఏదైతే మా గ్రామంలో మాకు సెరికల్చర్ షెడ్ ఫార్మింగ్ చేస్తాం సార్ మేము, అదే మాకు జీవనాధారం. దానివల్లే మేము ఈరోజు ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాము. సో దాని పక్కలో నీడగా వేసుకున్న పందిరిని ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఎంఆర్ఓ మేడం గారు వచ్చి పోలీస్ సిబ్బందితో వచ్చి డైరెక్ట్గా పడగొట్టి మమ్మల్ని చాలా అవమానించారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. కలెక్టర్ గారు కూడా స్పందించి వెంటనే మా పందిరిని మాకు తిరిగి నిర్మించాలని చెప్పారు సార్. అయితే ఇప్పటికి 6 నెలలు అయిపోవస్తుంది, పూర్తిగా నిర్మించి మాకు హ్యాండ్ వర్క్ చేయలేదు. సో దానికోసం నేను పోరాడుతున్నాను. ఇంకోటి ఏమంటే, నా ల్యాండ్ ఏదైతే కబ్జా చేశారో అది సర్వే చేస్తే నాకు న్యాయం జరుగుతుంది. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, నాకు సర్వే చేయించండి. అండ్ ఏదైతే పట్టుపురుగుల షెడ్కి నీడగా వేసుకున్న పందిని పడగొట్టేశారో అది పడగొట్టేయడం వల్ల ఎండ పడుతూ పట్టుపురుగులు చనిపోతున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది ఆర్థికంగా కూడా. కాబట్టి దయచేసి మాకు ఏదైతే నా పందిరి పడగొట్టేశారో దాన్ని వెంటనే నిర్మించి నాకు సర్వే చేయించాలని నేను కోరుకుంటున్నాను. మీ పందిరి ఎందుకు పడగొట్టేశారు? అంటే వ్యక్తిగతంగా వేరే వాళ్ళతో ఎవరితోనైనా కక్షలు ఉన్నాయా ఏంటి? సార్, ఆ పందిరి ఎందుకు పడగొట్టేశారంటే ఆ పందిరికి జాగా పక్కలో రోడ్డు ఉండేది సార్. సిమెంట్ రోడ్డు కూడా వేసున్నారు. అయితే ఆ వాళ్ళు గత ప్రభుత్వంలో చాలా వరకు కూడా ప్రభుత్వ భూములు, చెరువులు కూడా ఆక్రమించుకున్నారు. అండ్ ఆ చెరువుల మీద కూడా కొంతమంది మా నాన్నగారు కూడా సంతకం చేసి వాళ్ళు చాలా దౌర్జన్యాలు చేశారు. కాబట్టి చెరువులు ప్రభుత్వం కాపాడాలని కూడా ప్రయత్నించారు. ఈ ఉద్దేశంతో మమ్మల్ని నష్టపరచాలి, మమ్మల్ని ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో ఏదైతే ప్రభుత్వం సిమెంట్ రోడ్డు వేసిందో ఆ సిమెంట్ రోడ్డు పూర్తి చేసి ఆ సిమెంట్ రోడ్డు పక్కనే ఆనుకొని ఇంకో రోడ్డు వేపించాలి, మాకు నష్టం జరిపించాలి, మాకు ఆర్థికంగా సపోర్ట్గా ఉన్న పట్టుపురుగులు మేము మేపకూడదు అని మాకు ఆర్థికంగా మాకు దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఒక ఇంటిని పడగొట్టి వాళ్ళ ఇంటినే దాని పక్కన ఉన్న చేతబావి, 100 సంవత్సరాల క్రితం ఉన్న చేతబావి, దాన్ని పడగొట్టి అండ్ దానికి నేరుగా ఉన్నటువంటి మా పందిరిని అసలు సెటిల్మెంట్ ల్యాండ్ అని కూడా లెక్క చేయకుండా దాన్ని పడగొట్టి అక్కడ రోడ్డు నిర్మిస్తే మాకు నష్టం కలిగించాలని ఆ ఉద్దేశంతో దాన్ని పడగొట్టేశారు. దేశ రక్షణ కోసం పనిచేస్తున్నారు, అట్లాంటిది మీ ఆస్తికి రక్షణ లేకుండా పోయింది. దీన్ని ఎలా చూడాలంటారు? సార్, ఇదైతే నిజంగా చాలా బాధాకరం సార్. ఎందుకంటే మేము తల్లిదండ్రులను వదిలేసి సంవత్సరంలో మేము తల్లిదండ్రులతో గడిపే సమయం 2.5 నెలలు సార్. అంటే 2 నెలలే సార్ మేము ఉండేది ఇంటి దగ్గర. ఆ సమయాన్ని కూడా వీళ్ళు ఈ విధంగా కబ్జాలు చేసుకుంటే మేము ప్రశాంతంగా అమ్మా నాన్నల దగ్గర కూడా ఉండలేకపోవడం అండ్ వాళ్ళు ప్రశాంతంగా లేకపోవడం వల్ల మేము అక్కడ కూడా డ్యూటీలు సరిగ్గా చేసుకోలేకపోతున్నాము అండ్ చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి దయచేసి మన నారా లోకేష్ గారు స్పందించి నా ల్యాండ్ సర్వే చేయించి ఏదైతే మాకు పందిరిని పడగొట్టేశారో దాన్ని త్వరగా నిర్మిస్తే మమ్మల్ని ఆర్థికంగా ఎలా అయితే దెబ్బతీశారో అది కొంచెం కుదుట పడుతుంది సార్. దయచేసి మా పందిరిని త్వరగా నిర్మించండి అండ్ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఒక వీర జవాన్ అయితే అంటే తన ఆస్తి ఏదైతే 57 సెంట్లు ఆక్రమణకు గురైంది, కొందరు వాంటెడ్గా గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో దౌర్జన్యం చేసి వాళ్ళ పందిరంతా పడగొట్టి తీసుకున్న పరిస్థితులు ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు నాయుడు అదేవిధంగా నారా లోకేష్ తనకు హెల్ప్ చేసి అది సర్వే చేసి తమ ఆస్తి తమకు ఇవ్వాలని ఒక జవాన్ కోరుకుంటున్న పరిస్థితి.